జై గురుదత్త. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్త ఆశీస్సులు ఉండుగాక. కార్తీక పౌర్ణమి నవంబర్ 15వ తారీఖు శుక్రవారం భరణి నక్షత్రంలో సంభవించింది. చాలా విశేషమైనటువంటి పర్వదినం. అయితే ఎంతో మందికి ఈ ముహూర్తంలో ఒక పరిహారం చేసుకోమని చెప్పాను. చాలా మంది ఆచరించారు. పోస్ట్ ద్వారా అందరూ ఆ యంత్రాన్ని తీసుకున్నారు. అష్టదిగ్బంధన యంత్రం. ఆ పరిహారం ఎలా చేయాలి? కార్తీక పౌర్ణమి రోజు తలస్నానం చేసి ఎవరో ఒకరు ఇంట్లో ఎవరైనా సరే అందరు చేయొచ్చు, లేదా ఎవరో ఒకళ్ళు తలస్నానం చేసి ఆ యంత్రము తీసుకొని అంటే కవర్ లోంచి బయటికి తీయాలి. దానికి యోగ భగిని అనేటటువంటి ఒక తాయెత్తు ఉంటుంది. ఆ యోగ భగిని అనే తాయెత్తుని తీయకూడదు, వేరు చేయకూడదు. యంత్రాన్ని తాయెత్తుని తెలియక పొరపాటున తీసి పిల్లల మెళ్ళో వేయటం లేదా ఇంట్లో ఎవరో ఒకళ్ళు మెళ్ళో వేసుకోవడం అనేది చేయకూడదు. తీసిన ఎడల మరలా ఆ యంత్రానికే కట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అవి వేరు వేరు చేస్తే దోషం. ఇక ఆ యంత్రాన్ని ఒక రాగి ప్లేట్ లో పెట్టుకోండి, మీ పూజా గదిలో పెట్టుకోండి. కార్తీక పౌర్ణమి రోజు అయిన తర్వాత ముందుగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక, అది ఏదైనా సరే, ధన యోగం, లక్ష్మీ యోగం, ఆరోగ్య యోగం, ఉద్యోగం లేదా వ్యాపారం, వివాహం, చదువు, విదేశీ యోగము, గృహయోగము, వాస్తు దోష నివారణ, వ్యవసాయంలో కలిసి రావటము లేదా వ్యాపారంలో నరదృష్టి పోవటం, ఇలా ఏదైనా ఏదో ఒక మనకు బాధ ఉంటుంది కదా, ఆ బాధ పోవాలని ఆ యంత్రానికి నమస్కారం చేసుకుని కోరిక కోరుకోవాలి. ఎందుకంటే విశ్వము, కర్మ, భగవంతుడు ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడు రక్షిస్తుంటాయి. వాటికి మనం చేసే ప్రక్రియనే ఆయుధం. మీ కోరిక శరణాగతి. తప్పకుండా మీరు ఆ కోరిక కోరుకోండి. బలంగా, నమ్మకంగా, గట్టిగా భగవంతుడిని నమ్మి ఆ యంత్రానికి నమస్కారం చేసుకొని కోరుకోండి. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీ జాతకాలు నాకు ఇచ్చారు కదా, దయచేసి అందరికీ ఒక్క మాట చెప్తున్నాను. ఇంట్లో ఎవరిదో ఒక జాతకం నాకు ఇచ్చారు చూడమని. సీరియల్ వైజ్ కొన్ని వందల జాతకాలు కాబట్టి నేనేదో కంప్యూటర్లో చూసి 2 నిమిషాల్లో దశా ఫలితాన్ని చెప్పను. స్వయంగా నేనే రాసుకుంటాను జాతకాన్ని. అందుకే కొంచెం లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాను. స్వయంగా నేనే మాట్లాడతాను. జాతకాన్ని క్లియర్గా రాసి మీతో మాట్లాడతాను. జాతకంలో ఉన్న సమస్యలకు పరిహారాన్ని చెప్తాను. సరే, ఈ యంత్రాన్ని రాగి ప్లేట్లో పెట్టి నమస్కారం చేసుకోండి. మీ కోరిక కోరుకోండి. దీపాన్ని వెలిగించండి. దీపారాధన చేయాలి. చేసిన తర్వాత ఆ యంత్రానికి పూజ చేయాలి. తెల్ల నువ్వులు తీసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవికి, కుబేరుడికి అత్యంత ప్రీతి. తెల్ల నువ్వులతో పూజ చేయాలి. శివ అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తరం, శివ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తరం చెప్తూ కొంచెం తెల్ల నువ్వులు ఆ యంత్రం మీద వేయండి. ఆల్రెడీ మేము ఇక్కడ కొన్ని మూల మంత్రాలతో హోమాలు, పూజలు చేసే మీకు పంపించాం. దానికి మీరు చేసే పూజ కూడా ఇంకా ఒక విపరీతమైన శక్తిని చేకూరుస్తుంది. కాబట్టి ఆ తెల్ల నువ్వులతో శివాష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, కుబేర అష్టోత్తరంతో పూజ చేయండి. అయితే చదవడం రాకపోతే వినండి. యూట్యూబ్లో మీరు ఆ అష్టోత్తరం విని ఆ వింటున్నంతసేపు నువ్వులు వేస్తూ పూజ చేయండి. పూజ అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకోండి. అక్కడికి ఈ పరిహారం పూర్తవుతుంది. మరుసటి రోజు కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే నువ్వులంతా కూడా తీసేసి తొక్కని చోట వేయాలి. ఎందుకంటే నల్ల నువ్వులు వాడకూడదు, తెల్ల నువ్వులు వాడాలి. అవి కూడా తొక్కని చోట పడేయాలి. ఆ యంత్రము మీ ఇంట్లో పూజా గదిలో ఉంచుకోండి. ఇక మీకు ఎంత మంచి జరుగుతుందో ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకోవడం ద్వారా మీరు చూడండి. అందరికీ నమస్కారం. ఏదైనా ప్రత్యేక సందేహాలు ఉంటే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. డౌట్ ఉంటే ఆన్సర్ ఇస్తారు. అలాగే నేను జాతకాన్ని చెప్పేటప్పుడు మీకు ఫోన్ చేసి నేనే మాట్లాడతాను కాబట్టి అప్పుడు కూడా మీరు నేరుగా నన్ను అడగండి. ఒకటి, ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఎంత పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా భగవంతుడన్నవాడు తలుచుకుంటే ఒక క్షణంలో తీసేస్తాడు. నేను కొన్ని వందల కుటుంబాల్లో అది కళ్ళ చూస్తున్నాను. వీటన్నిటికీ ఆయుధము మీ భక్తి, మీ నమ్మకం. ముఖ్యంగా మారుతి అనుగ్రహం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో రేపు రాబోయేటటువంటి రోజుల్లో ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని అప్లోడ్ చేస్తాం. ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, కానీ విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు,
లేదా ఈ జాతకాలు చెప్పడానికి సమయం సరిపోకపోవడం, లేదా కొన్ని దీక్షలు, నేను ఎప్పుడూ తరచూ అరుణాచలం వెళ్తూ ఉంటాను, అక్కడే ఉంటూ ఉంటాను, ఇటువంటి కారణాల చేత లేట్ అవుతుంది. కానీ ఈసారి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కార్యక్రమాన్ని నేను మీకు అందిస్తాను. నమస్కారం. జై గురుదత్త. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.